హాయ్ గాయ్స్, హౌ ఆర్ యూ? దిస్ ఈజ్ మహి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ మాడ్యూల్లో మనం ఓన్లీ HTML మాత్రమే యూస్ చేసుకునేసి ఒక అమెజాన్, మీషో, ఫ్లిప్కార్ట్ ఇలాంటి ఒక కామర్స్ అంటే షాపింగ్ వెబ్సైట్ని ఈజీగా అయితే డిజైన్ చేసేబోతున్నాం. అసలు HTML అంటే ఏంటో కూడా తెలియని వాళ్ళు కూడా ఈ ప్రాజెక్ట్ చూసిన వెంటనే ఇంట్రెస్ట్ వచ్చే విధంగా అయితే ఈ ప్రాజెక్ట్ అయితే ఉండబోతుంది. ఓకేనా? ఇంకా ఏ మాత్రం లేట్ చేయకుండా ఫస్ట్ వెళ్ళి డెమోని అయితే చూసి వచ్చేద్దాం. ఓకే, ఓకే గాయస్, ఫస్ట్ అయితే మనం మన ఫోల్డర్ని అయితే ఓపెన్ చేసుకుందాం. ఓకేనా? ఇక్కడ మై షాపీ అని చూసారా, ఇదే ఓపెన్ చేద్దాం. ఇక్కడ చూడండి, షాపీ అని చూసారా, ఇదే మన మెయిన్ వెబ్ పేజ్. ఓకేనా? ఓపెన్ చేద్దాం. చూడండి, ఓపెన్ చేసిన వెంటనే ఒక బ్యూటిఫుల్ ఇక్కడ ఒక ట్రాలీ ఉంది. ట్రాలీలో మనం షాపింగ్ చేసేట్టు కొన్ని ఐటమ్స్ ఉన్నాయి. ఇక్కడ నెక్స్ట్ షాప్ ఎనీవేర్ ఎనీ టైమ్ అనేసి ఉంది. ఇవంతా బ్యాక్గ్రౌండ్ ఇమేజ్. ఈ వెబ్సైట్లో అంటే ఈ ఫస్ట్ వెబ్ పేజ్లో మనం ఎక్స్ట్రాగా యాడ్ చేసింది వచ్చేసి ఈ స్టార్ట్ షాపింగ్ అనేది చూసారా, ఈ బటన్ మాత్రమే యాడ్ చేస్తాం. ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఎప్పుడైతే మనం దాన్ని హోవర్ చేస్తామో అంటే కర్సర్ని ఆ బటన్ పైకి తీసుకెళ్తామో అప్పుడు బ్యాక్గ్రౌండ్ కలర్ అంతా బ్లాక్లో చేంజ్ అవుతుంది. నెక్స్ట్ ఆ టెక్స్ట్ కలర్ మాత్రం వైట్లోకి చేంజ్ అవుతుంది. ఇది మనం CSS యూస్ చేసి మాత్రమే చేయగలుగుతాం. ఓకేనా? నెక్స్ట్ చూడండి, ఈ కర్వ్స్ అనేది నీట్గా అయితే కర్వ్ షేప్లో అయితే ఉంది. ఇది మనం CSSలో ఉన్న బార్డర్ రేడియస్ అనే ఒక ప్రాపర్టీని యూస్ చేసుకునేసి అయితే ఇవ్వచ్చు. ఓకేనా? ఇప్పుడైతే మనం బటన్ మీద అయితే క్లిక్ చేద్దాం. ఎప్పుడైతే మనం బటన్ మీద క్లిక్ చేస్తామో మనం నెక్స్ట్ వెబ్ పేజ్కి అయితే రీడైరెక్ట్ అయిపోయాం. ఈ వెబ్ పేజ్లో ఏముంది, ఒక 4 ఫొటోస్ ఉంది. నెక్స్ట్ అదేవిధంగా ఎప్పుడైతే మనం ఫోటోను హోవర్ చేస్తామో ఆ ఫోటో అనేది కొంచెం ముందరకు వస్తున్నట్టు ఒక ఎఫెక్ట్ అయితే ఉంది. ఓకేనా? చూడండి, ఒక కార్డ్స్ అంటే పైకి లేస్తున్నట్టు, ఒక హోవర్ చేస్తున్నట్టు, అది హోవర్ ఎఫెక్ట్ అనమాట. దీనికి కూడా సపరేట్ ఒక ప్రాపర్టీస్ అనేది ఉంటాయి. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు మనం ఈ 4 ఫొటోస్లో ఏది క్లిక్ చేసినా దానికి సంబంధించిన ప్రోడక్ట్స్లోకి అయితే మనం రీడైరెక్ట్ అవ్వడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు మనం ఫస్ట్ ఈ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ మీద అయితే క్లిక్ చేద్దాం. ఓకేనా? చూడండి, ఎప్పుడైతే మనం ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ మీద క్లిక్ చేసామో అప్పుడు ఈ వెబ్ పేజ్కి అయితే మనం రీడైరెక్ట్ అవ్వడం జరిగింది. ఈ వెబ్ పేజ్ కూడా అదే విధంగా ఎప్పుడైతే మనం ఫొటోస్ని హోవర్ చేస్తామో ఆ ఫొటోస్ అనేది కొంచెం అలా ఎక్స్పాండ్ అవుతున్నట్టు ఒక ఎఫెక్ట్లోకి అయితే ఉంటుంది. నెక్స్ట్ చూడండి, కింద ఒక 4 ఫోన్స్. మనం ఇప్పుడు ఏ ఐటమ్ మీద అయితే క్లిక్ చేస్తామో ఆ ఐటమ్ యొక్క మోడలు, నెక్స్ట్ ఆ ఐటమ్ యొక్క రేట్ అనేది మనకి విజిబుల్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా? ఓకే, నేను దీని మీద అయితే క్లిక్ చేస్తున్నా. చూడండి, మోడల్ నేమ్ HP ProBook ఆఫర్ 20K. ఓకేనా? నెక్స్ట్ మళ్ళీ మనం బ్యాక్ రావాలనుకుంటే ఇలా నెక్స్ట్ ఏ ఐటమ్ కావాలో ఆ ఐటమ్ మీద క్లిక్ చేసుకుందామా. మనం ఇప్పుడు ఐఫోన్ మీద అయితే క్లిక్ చేద్దాం. చూడండి, మోడల్ నేమ్ ఐఫోన్, ఆఫర్ ప్రైస్ 40K. ఈ విధంగా మనకి ఏ ఐటమ్ కావాలో దాని మీద క్లిక్ చేసుకున్నట్లయితే ఆ ఐటమ్ యొక్క ప్రైస్లోకి అయితే మనం రీడైరెక్ట్ అవుతాం. మోడల్ నెక్స్ట్ ప్రైస్ అయితే మనకు విజిబుల్ అవుతుంది. మళ్ళీ బ్యాక్ రావాలంటే బ్యాక్. ఓకేనా? మళ్ళీ బ్యాక్ రావాలంటే మెనూ పేజ్కి రావాలంటే ఈ బ్యాక్ని క్లిక్ చేసినట్లయితే మనం ఈ మెనూ పేజ్కి అయితే వచ్చేస్తాం. ఓకేనా? ఇప్పుడు ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అయిపోయాయి. నెక్స్ట్ గ్రాసరీస్ మీద అయితే క్లిక్ చేద్దాం. చూడండి, ఆయిల్ బాటిల్స్ ఉంది, నెక్స్ట్ రైస్ బ్యాగ్స్ ఉంది, ఎగ్, వెజిటేబుల్స్, నెక్స్ట్ ఆల్ గ్రోసరీస్ అనేసి. ఓకే, మనం ఆయిల్ బాటిల్ మీద అయితే క్లిక్ చేద్దాం. చూడండి, బ్రాండ్ నేమ్ ఫ్రీడమ్ ఆయిల్, ఆఫర్ ప్రైస్ 400. ఓకేనా? నెక్స్ట్ బ్యాక్ వద్దాం. రైస్ బ్యాగ్ మీద అయితే క్లిక్ చేద్దాం. చూడండి, బ్రాండ్ నేమ్ అమాస్, ఆఫర్ ప్రైస్ 400. ఓకేనా? ఈ విధంగా నెక్స్ట్ బ్యాక్ వచ్చేసి నెక్స్ట్ మనం ఈ గ్రోసరీస్ మీద దీని మీద అయితే క్లిక్ చేద్దాం. చూడండి, A to Z గ్రోసరీస్ ఆర్ అవైలబుల్. ఓకేనా? నెక్స్ట్ బ్యాక్ వచ్చేద్దాం. బ్యాక్. ఓకే, ఇప్పుడు మనం ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కంప్లీట్ చేసుకున్నాం. నెక్స్ట్ గ్రోసరీస్ కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడు ఫుడ్స్లోకి అయితే వెళ్దాం. చూడండి, ఫస్ట్ చికెన్ బిర్యానీ, చికెన్ రైస్, ఫిష్ కర్రీ, నెక్స్ట్ గోబీ మంచూరియా. ఓకే, మనం బిర్యానీ మీద అయితే క్లిక్ చేద్దాం. చూడండి, బిర్యానీ ప్రైస్ 400. ఓకేనా? ఈ విధంగా మనం ఎప్పుడైతే మనకి నచ్చిన ఐటమ్ మీద క్లిక్ చేస్తామో ఆ ఐటమ్ యొక్క నేము, నెక్స్ట్ ఆ ఐటమ్ యొక్క ప్రైస్ అనేది మనకి నీట్గా అయితే విజిబుల్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ ఫిష్ కర్రీ మీద అయితే క్లిక్ చేద్దాం. చూడండి, ఫిష్ కర్రీ ప్రైస్ 300. ఓకే, ఇప్పటివరకు అయితే మనం ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఓపెన్ చేసాం, నెక్స్ట్ గ్రోసరీస్ ఓపెన్ చేసాం, నెక్స్ట్ ఫుడ్స్ ఓపెన్ చేసాం. ఇప్పుడు ఈ ఫ్యాషన్స్ కార్డ్ అయితే మనం ఓపెన్ చేసుకుందాం. ఓకేనా? చూడండి, ఓపెన్ చేసిన వెంటనే బ్యూటిఫుల్ ఒక 4 షర్ట్స్ ఉన్నాయి మెన్స్కి. నెక్స్ట్ శారీస్ ఒక 3 ఉంది, డ్రెస్ ఒకటి ఉంది. ఓకేనా? ఇప్పుడు ఒక దాని మీద క్లిక్ చేస్తే చూద్దాం. ఓకే, చూడండి, ప్రింటెడ్ షర్ట్స్, నెక్స్ట్ ప్రైస్ 1000 రూపీస్. ఓకేనా? బ్యాక్ వద్దాం. ఈ షర్ట్ మీద అయితే క్లిక్ చేద్దాం. ఇది ఒక 1000 రూపీస్. ఈ విధంగా ఒక కార్డు. ఓకేనా? నెక్స్ట్ శారీస్.
ఓకే, ట్రెడిషనల్ శారీ ప్రైస్ 3000 రూపీస్. నెక్స్ట్ డ్రెస్, ట్రెడిషనల్ డ్రెస్ ప్రైస్ 3000 రూపీస్. ఓకేనా. బ్యాక్ మళ్ళీ బ్యాక్ రావాలంటే ఈ బ్యాక్ క్లిక్ చేస్తామంటే మనం స్టార్టింగ్ వెబ్ పేజ్ అంటే మన మెయిన్ వెబ్ పేజ్లోకి అయితే వచ్చేస్తాం. ఓకేనా. ఈ విధంగా మనం ఈజీగా క్లియర్ కట్గా అసలు HTML అంటే ఏంటో కూడా తెలియని వాళ్ళకు కూడా అర్థమయ్యేలాగా మనం ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ అయ్యేలాగా మనం క్లియర్ కట్గా అయితే డిస్కస్ చేసుకుంటూ కొంచెం లేట్ అయినా పర్లేదు మనం ఏది నేర్చుకున్నా సరే అది మనకి లాంగ్ టైం గుర్తుండేలాగా అయితే మనం చూసుకోవాలి. ఓకేనా. ఏదో ఒక కాన్సెప్ట్ చూడడం మర్చిపోవడం అలా కాకుండా మీరు వర్కౌట్ చేశారంటే ఇలాంటి వెబ్సైట్స్ మీ అంతటా మీరే ఈజీగా క్లియర్ కట్గా మీకు ఎలా కావాలో అలా క్రియేట్ చేసుకోవచ్చు. మీరు కూడా ఇలాంటి ప్రాజెక్ట్స్ని ఈజీగా డిజైన్ చేసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా మన రాబోయే 2 వీడియోస్ని అయితే చూసేదానికైతే ట్రై చేయండి. ఓకేనా. ఎందుకంటే ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన కోడింగ్ మొత్తాన్ని ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలాగా నేను కొంచెం టైం తీసుకున్నా పర్లేదు, అందరికి అర్థం అవ్వాలి అనే ఒక ఇంటెన్షన్తో 2 వీడియోస్లో అయితే చేద్దాం అనుకుంటున్నా. ఓకేనా. ఖచ్చితంగా దాన్ని చూసినట్లయితే మీకు ఖచ్చితంగా CSS నేర్చుకోవాలి అనే ఒక ఇంట్రెస్ట్ అయితే క్రియేట్ అవుతుంది. ఓకేనా. ఓకే గాయస్, డెమోని అయితే మీరు ఇప్పుడు చూసారు కదా. ఈ ప్రాజెక్ట్ని బిల్డ్ చేయడానికి మనం 90% వచ్చేసి HTML మాత్రమే యూజ్ చేసుకుంటాం. ఆ మిగిలిన 10% మాత్రం మనం CSSతో అక్కడక్కడ మనకు కావాల్సినప్పుడు మాత్రమే యూజ్ చేసుకుంటూ ఉంటాం. ఓకేనా. ఈ CSS ఎందుకు యూజ్ చేస్తున్నానంటే అసలు CSS యూజ్ చేసి మనం ఎలాంటి బ్యూటిఫుల్ లేఅవుట్స్తో మనం ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేయొచ్చు అనేసి మీకు అర్థం అవడానికి నేను CSS కూడా అక్కడక్కడ యూజ్ చేయాల్సి వచ్చింది. ఓకేనా. ఇక ఫర్దర్ వీడియోస్లో మనం CSSని కూడా కోర్సును కూడా స్టార్ట్ చేసుకోబోతున్నాం కాబట్టి దాని మీద మీకు అసలు CSS అంటే CSS యూజ్ చేసి మనం ఎలాంటి ప్రాజెక్ట్స్ క్రియేట్ చేయొచ్చు అనేసి మీకు ఒక ఐడియా రావడానికి అనేసి నేను ఈ ప్రాజెక్ట్లో CSSని కూడా ఇంక్లూడ్ చేశాను. ఓకేనా. ఫర్దర్ వీడియోస్లో ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన కోడింగ్ మొత్తాన్ని మనం క్లియర్ కట్గా ఫ్రమ్ స్క్రాచ్ నుంచి ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా మనం డిస్కస్ చేసుకుంటే డిజైన్ చేసేబోతున్నాం. ఓకేనా. అంతవరకు మీరు స్టే ట్యూన్డ్ ఫర్ ఫర్దర్ వీడియోస్. మహి సైన్ ఆఫ్.